ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రెడీ. కాంగ్రెస్ చెక్ పెట్టేందుకు బిగ్ స్కెచ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వచ్చిన సంచలనమే. ఫామ్ హౌస్లో సైలెంట్గా ఉన్న సంచలనమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం ఫామ్ హౌస్కి పరిమితమైన గులాబీ బాస్ రేవంత్ రెడ్డి సర్కారు ఏడాది సమయం అయితే ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పదే కేసీఆర్ అంశాన్ని లేవనెత్తడంతో ఆయన అసెంబ్లీకి ఎలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత వరంగల్ జిల్లా ఎలకతుర్తి సభలో తాను త్వరలోనే జనంలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక మీదట రేవంత్ సర్కార్తో తాడో పీడో తెలుసుకుంటారని చెప్పారు. కానీ ఆయన ఇప్పటివరకు జనంలోకి రాలేదు. కానీ ఈలోపే బీఆర్ఎస్ అంతరార్థ పోరు రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టుపై రాజకీయ దుమారం చెలరేగడంతో సాగునీటి అంశాలను ప్రధాన అవసరంగా చేసుకొని జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక గత బీఆర్ఎస్ పాలనలో గులాబీ బాస్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మక చేపట్టారు. దాదాపు 3 ఏళ్లలోనే మేడారం, సుందిల్లా, అన్నారం బ్యారేజీ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత సాగునీటిని పలు జిల్లాలకు అందజేశారు. కానీ ఆలోపే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో కేసీఆర్పై విమర్శలు పెరిగాయి. కాళేశ్వరంలో కేసీఆర్ 1,00,000 కోట్లు మింగారని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కారణంగానే కేసీఆర్ ఓడిపోయారనేలా ప్రచారం జరిగింది. ఇక ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుల అక్రమాలపై పీకే ఘోష్ కమిషన్ విచారణ చేసింది. ఇదిలా ఉంటే మేడిగడ్డలోని కుంగిన పిల్లర్లు రిపేర్ చేయడం పెద్ద సమస్య కాదని గులాబీ లీడర్లు అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచేందుకు కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ గోదావరి బేసిస్ జలాల చుట్టూ తిరుగుతున్నాయి. గోదావరి పైన బనకచెర్ల దగ్గర ఏపీ సర్కారు నిర్మించబోయే ప్రాజెక్టు అధికార ప్రతిపక్షాల పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు కామెంట్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం ఉండదన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేదన్నారు. ఇక ఉమ్మడి ఏపీ దేవాలయాల కల్వకుర్తి ప్రాజెక్టులు తానే నిర్మించినట్టు తెలిపారు. ఇక సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేముంది, దానికి గొడవ చేయడం ఎందుకన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా? తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. బనకచెర్ల ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవని అబద్ధాలని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి బ్యాగులు మీద నాలెడ్జ్ ఉంది కానీ బేసిన్ల మీద నాలెడ్జ్ లేదని ఎద్దేవా చేశారు. బనకచెర్లపై బీఆర్ఎస్ తలపెట్టిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. అఖిలపక్ష ఎంపీల మీటింగ్ రాజకీయ ప్రయోజనాల కోసమని ఆరోపించారు.